నన్ను అరెస్టు చేశారు రాజా. సినీ నటుడు పోసాని కృష్ణమురళి గురువారం ఉదయం అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లోకి వెళుతూ బయట ఉన్న జనంతో ఆయన అన్న మాటలివి. వైసీపీ హయాంలో అప్పటి ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ సహా అనేక మందిని అసభ్య పదజాలంతో దూషించిన వ్యవహారంలో పోసానిని బుధవారం రాత్రి హైదరాబాద్లో పోలీసులు అరెస్టు చేశారు. తన వ్యాఖ్యల ద్వారా చిత్ర పరిశ్రమలో విభేదాలు సృష్టించారంటూ ఆయనపై ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పర్యవేక్షణలో పోసానిని 7 గంటల పాటు విచారించారు. ఎస్పీ నిర్దేశంలో 2 సీఐలు ప్రశ్నల వర్షం కురిపించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లను ఎందుకు అసభ్యకరంగా తిట్టారు? ఎవరు చెబితే తిట్టారు? ఎవరైనా ముందుగా స్క్రిప్ట్ రాసి ఇచ్చారా? ఇలా తిట్టడం వెనుక ఇంకా ఎవరి హస్తం ఉంది? వంటి అనేక ప్రశ్నలు పోసానిని అడిగినట్లు సమాచారం. ఇందుకు ఆయన స్పందిస్తూ తనను ఎవరూ ప్రేరేపించలేదు, ఎవరూ తనకు చెప్పలేదు అన్నారు. తానే స్వయంగా మాట్లాడాను అని, అలా మాట్లాడటం తప్పే అని పోసాని అన్నట్లు తెలిసింది. ఎస్పీ 17 ప్రశ్నలు వేయగా ఎక్కువగా తనకు తెలియదు, గుర్తులేదని తెలిపినట్లు సమాచారం. ఈ సమయంలో అప్పటి వీడియోలు చూపించగా లవ్ యూ రాజా అంటూ పొంతనలేని వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. విచారణ అనంతరం రాత్రి 9 గంటల సమయంలో పోసానిని రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరిచారు. పోసాని తరపున న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. పోసానికి 14 రోజుల రిమాండ్ విధించారు. ఇక ప్రజలు, జనసేన కార్యకర్తల మనోభావాలు దెబ్బతినే విధంగా నోటికొచ్చినట్లు పోసాని మాట్లాడటం వల్లే ఆయనపై కేసు పెట్టినట్లు ఫిర్యాదుదారు చెన్నరాజుపోడు మాజీ సర్పంచ్ మణి తెలిపారు. టీడీపీ, జనసేన నాయకుల తల్లి, భార్య, బిడ్డల గురించి ఇష్టమొచ్చినట్లు అసభ్యకరంగా మాట్లాడారని అన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం జగన్ పదే పదే కలవరిస్తున్న పదం. తాను అధికారంలో ఉన్న 5 ఏళ్లు అన్ని రకాల హక్కులకు పాతరేసి, నోరెత్తితే అరెస్టులు చేసి, ఫేస్బుక్లో పోస్టులు ఫార్వర్డ్ చేసినందుకు హింసించి, అర్ధరాత్రి గోడలు దూకి మరీ విపక్ష నేతలను అరెస్టు చేయించి, ఆపరేషన్లు చేయించుకున్న వాళ్లను ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు రహదారి మార్గంలో తీసుకెళ్లి నరకం చూపించిన వైఎస్ జగన్ రెడ్డి ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ వాపోతున్నారు. తన 5 ఏళ్ల హయాంలో చేసిన అరాచకాలన్నీ మర్చిపోయి మళ్లీ వస్తాం, అన్ని నోట్ చేసుకుంటున్నాం, బట్టలు ఊడదీసి నిలబెడతామని కూడా హెచ్చరిస్తున్నారు. అంటే అధికారంలో ఉంటే అరాచకం రాజ్యమేలాలి, విపక్షంలో ఉంటే మాత్రం ధర్మం 4 పాదాల మీద నడవాలి. ఇది జగనిజం. ఒకసారి పాత రోజుల్లోకి వెళ్తే 2019లో జగన్ అధికారంలోకి వచ్చి రాగానే కక్ష సాధింపులు మొదలుపెట్టారు. తొలి 6 నెలల్లోనే ఆత్మహత్య చేసుకునే స్థాయిలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు వేధింపులు, అధికారం అంతానికి వచ్చేసరికి చంద్రబాబు అరెస్ట్, మధ్యలో ఎంతమందిపై తప్పుడు కేసులు పెట్టారో, ఎన్ని రకాలుగా వేధించారో లెక్కేలేదు. ఇప్పుడు అదే జగన్ అన్ని సాక్ష్యాలు, ఆధారాలు ఉన్న కేసుల్లో ఒకరిద్దరు, అది కూడా ఓ మోస్తారు నాయకులను అరెస్టు చేయగానే అన్యాయం, అక్రమమని వాపోతున్నారు. నిజానికి వైసీపీ హయాంలో అరాచకాలకు సంబంధించి పెద్ద నాయకులపై చర్యలే తీసుకోలేదు. టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడికి సూత్రధారులుగా పోలీసులు నిర్ధారించిన జోగి రమేష్, దేవినేని అవినాష్లకు ముందస్తు బెయిల్ లభించింది. వైసీపీ హయాంలో లాగా వారిని పోలీసులు అర్ధరాత్రి గోడలు, గేట్లు దూకి అరెస్టు చేసి ఉంటే ఇలాంటి ఉపశమనం లభించేది కాదేమో. ఇప్పుడు వల్లభనేని వంశీని అరెస్టు చేసింది నియోజకవర్గ పార్టీ కార్యాలయంపై దాడి కేసులో కాదు. ఆ దాడి కేసులో ఫిర్యాదుదారుడైన సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి బెదిరించి ఫిర్యాదు వాపసు తీసుకునేలా చేశారనే ఈ అరెస్టు. దీనికి పోలీసులు అన్ని ఆధారాలను సమర్పించారు. సోషల్ మీడియాలో అడ్డదిడ్డంగా బూతులు ప్రయోగించిన వర్రా రవీందర్ రెడ్డి వంటి కొందరిపైనే ఇప్పుడు చర్యలు మొదలయ్యాయి. అసలు వాళ్లను వదిలేసి చోటామోటా వాళ్లను పట్టుకుంటున్నారేంటంటూ టీడీపీ శ్రేణులు ఆక్రోశిస్తున్నా ప్రభుత్వం తొందరపడి కక్ష సాధింపులకు దిగడం లేదు. అయినా సరే రెడ్ బుక్ రాజ్యాంగమని జగన్, ఆయన రోతపత్రిక వాపోతుండటంతో విచిత్రం. నంద్యాలలో మైనార్టీ కుటుంబం సామూహిక ఆత్మహత్య నుంచి కాకినాడలో దళిత యువకుడిని హత్య చేసి డోర్ డెలివరీ చేయడం వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అరాచకాలు ఏ రాజ్యాంగం ప్రకారం చెల్లుబాటు అయ్యాయో జగనే చెప్పాలి. వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్కు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. పోక్సో కేసులో బాధితుల వివరాలను మీడియా సమావేశంలో ఆయన బహిరంగంగా వెల్లడించారంటూ రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ గత ఏడాది నవంబర్ 2న ఫిర్యాదు చేశారు. దీంతో మాధవ్పై విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు BNS 72, 79 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గురువారం రాత్రి విజయవాడ నుంచి వారు అనంతపురం వచ్చి మాధవ్ నివాసానికి వెళ్లారు.
ఈ కేసులో మార్చి 5న విజయవాడలో విచారణకు రావాలని సూచించారు. అయితే విజయవాడ పోలీసులు ఆయన ఇంటికి వచ్చారని, అరెస్టు చేయబోతున్నారని ప్రచారం జరగడంతో మాధవ్ అనుచరులు, వైసీపీ శ్రేణులు అక్కడకు చేరుకున్నారు. అయితే పోలీసులు నోటీసులు మాత్రమే ఇచ్చి వెళ్లిపోయారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ఫిర్యాదుదారు ముదునూరి సత్యవర్ధన్ను బెదిరించి కిడ్నాప్ చేసిన కేసులో ప్రధాన నిందితుడు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పాతపాటే పాడారు. తనకు ఏమీ తెలియదని, గుర్తులేదని సమాధానాలు ఇచ్చారు. పోలీసులు సాంకేతిక ఆధారాలు చూపించినా అవే జవాబులు ఇచ్చారు. వంశీతో పాటు మరో 2 నిందితులు వెలినేని శివరామకృష్ణ ప్రసాద్, నిమ్మ లక్ష్మీపతి 3 రోజుల కస్టడీ గురువారంతో ముగిసింది. చివరి రోజు విచారణలో భాగంగా విచారణ అధికారి దామోదర్ 16 ప్రశ్నలను వంశీకి సంధించారు. సత్యవర్ధన్ను విజయవాడ కోర్టుకు తీసుకురావడం, అక్కడి నుంచి హైదరాబాద్కు తీసుకెళ్లడం, హైదరాబాద్ నుంచి వైజాగ్కు తీసుకెళ్లడానికి ఉపయోగించిన కార్లు ఎవరివని పోలీసులు ప్రశ్నించారు. ఆ కార్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని వంశీ బదులిచ్చారని తెలిసింది. 3 రోజుల విచారణలో పోలీసులు మొత్తం 71 ప్రశ్నలు వేశారు. వాటిలో చాలా తక్కువ ప్రశ్నలకు మాత్రమే ఆయన జవాబులు ఇచ్చారు. అయితే ఈ జవాబులు తప్పులేనని విచారణ అధికారులు భావిస్తున్నారు. విచారణలో మరో నిందితుడు నిమ్మ లక్ష్మీపతి మాత్రం సత్యవర్ధన్ ఎపిసోడ్కు కర్త, కర్మ, క్రియ వంశీయేనని పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. మీరు చెబితేనే సత్యవర్ధన్ను కిడ్నాప్ చేశామని లక్ష్మీపతి అంగీకరించారని వంశీకి చెప్పగా, లక్ష్మీపతి ఎవరో తనకు తెలియదన్నారు. తాను ఎవరికీ ఎలాంటి ప్రణాళికలు ఇవ్వలేదన్నారు. సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నట్టుగా వివిధ సీసీ కెమెరాల ఫుటేజ్లను చూపించి ప్రశ్నించినా వాటితో తనకు సంబంధం లేదని వంశీ జవాబులు చెప్పారు. దీంతో ఆయనను మరోసారి కస్టడీకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన పిటిషన్ను పటమట పోలీసులు సిద్ధం చేస్తున్నారు. విచారణ ముగిసిన తర్వాత వంశీతో పాటు 2 నిందితులను పోలీసులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత న్యాయస్థానానికి తీసుకెళ్లారు. అనంతరం వంశీని జైలుకు తరలించారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి పూర్తిస్థాయి బడ్జెట్ రూపుదిద్దుకుంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ను ఇవాళ ఉదయం శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. 3.24 లక్షల కోట్ల రూపాయలతో బడ్జెట్ను రూపొందించినట్లు ప్రాథమికంగా తెలుస్తుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను నవంబర్లో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2.94 లక్షల కోట్ల ఓటాన్ అకౌంట్ బడ్జెట్తో పోల్చితే ఇది 10% ఎక్కువ. అటు అభివృద్ధి, ఇటు సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ బడ్జెట్లో కేటాయింపులు చేసినట్లు తెలుస్తుంది. మరీ ముఖ్యంగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు నిధులు కేటాయించనున్నట్లు సమాచారం. సూపర్ 6లో ఇప్పటికే అమల్లో ఉన్న పథకాలతో పాటు సంక్షేమానికి భారీగా కేటాయింపులు ఉంటాయని, కేంద్ర సహకారంతో వీటిని అమలు చేసేలా పద్ధతులు రూపొందించారని తెలుస్తుంది. అమరావతి, పోలవరంతో పాటు వెలుగొండ, వంశధార, హంద్రీనివా ప్రాజెక్టులకు బడ్జెట్లో ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిసింది. కూటమి సర్కార్ ఇప్పటిదాకా ఓటాన్ అకౌంట్ బడ్జెట్తోనే సరిపుచ్చింది. ఇప్పుడు తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెడుతుంది. అధికారంలోకి రాగానే బడ్జెట్ రూపొందించాలని భావించినా గత 5 ఏళ్ల ఆర్థిక విధ్వంసం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై స్పష్టత లేకపోవడంతో అది కుదరలేదు. ఇక కేంద్రం నుంచి వచ్చే నిధులపైన తగిన అంచనా లేకపోవడంతో పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టలేదు. ఇప్పుడు కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన కేటాయింపులు, పన్నుల్లో వాటాలపై స్పష్టత వచ్చిన నేపథ్యంలో వాస్తవిక అంచనాలతో రాష్ట్ర బడ్జెట్ను రూపొందించినట్లు చెబుతున్నారు. ఇవాళ ఉదయం 9 గంటలకు జరిగే మంత్రివర్గ భేటీలో బడ్జెట్కు ఆమోదం తెలుపుతారు. ఆ తర్వాత 10 గంటలకు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రసంగం ప్రారంభమవుతుంది. మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ ప్రవేశపెడతారు. మరోవైపు ఈ ఏడాది పూర్తిస్థాయి ఈ బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. పేదలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రతిపాదించిన P4 కార్యక్రమాన్ని ఉగాది నుంచి ప్రారంభిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఏపీలో ఇప్పటికే అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాలకు అదనంగా ఈ నూతన విధానాన్ని అమలు చేయనుంది. దీనికి సంబంధించి P4 కుటుంబ సాధికారత ప్రయోజనాల నిర్వహణ వ్యవస్థపై సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. పేదరికంలో మగ్గుతున్న కుటుంబాలకు, ఆర్థికంగా మెరుగ్గా ఉన్న కుటుంబాలు ఆర్థిక చేయూతనివ్వడమే ఈ విధానం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. ఏపీలోని 4 గ్రామాల్లో P4 విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని, దీని ద్వారా 5,869 కుటుంబాలకు లబ్ధి కలుగుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. అర్హత కలిగిన కుటుంబాలను గ్రామ, వార్డు సచివాలయాల్లోని డేటా, కుటుంబ సర్వే, గ్రామ సభల ద్వారా ధృవీకరిస్తామని వివరించారు. 2 ఎకరాల మాగాని లేదా 5 ఎకరాల మెట్ట భూమి ఉన్న భూ యజమానులను, ప్రభుత్వ ఉద్యోగులను, ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారిని, 4 చక్రాల వాహనాలు ఉన్నవారు, 200 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ వినియోగిస్తున్నవారు, మున్సిపల్ ఏరియాలో సొంత ఆస్తి ఉన్నవారు, ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న కుటుంబాలను ఈ కార్యక్రమం నుంచి మినహాయించారు.
40 లక్షల కుటుంబాలు P4 విధానంలో లబ్ధి పొందేందుకు అర్హులని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ధారించింది. వాడుకోగలరు. ప్రభుత్వం ఎన్నిసార్లు హెచ్చరించినా రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు మెరుగుపడటం లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై ఎన్నిసార్లు IVRS సర్వేలు నిర్వహించినా సంతృప్తి స్థాయిలో మాత్రం పెరగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి శాఖలో 90% పైన సంతృప్తి ఉండాలని బలంగా కోరుకుంటుంది. కానీ వైద్య శాఖ మాత్రం అత్యవసర మార్కులే సాధిస్తుంది. ఆసుపత్రుల్లో సేవలకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేకంగా 6 అంశాలపై జనవరి చివరి వారంలో, ఫిబ్రవరి మొదటి వారంలో IVRS సర్వే నిర్వహించింది. ఆసుపత్రుల్లో డాక్టర్, సిబ్బంది అందుబాటులో ఉంటున్నారా? డాక్టర్ ప్రవర్తన ఎలా ఉంది? సిబ్బంది ప్రవర్తన ఎలా ఉంది? డాక్టర్ రాసిన మందులు ఇస్తున్నారా? ఆసుపత్రుల్లో అవినీతి గమనించారా? పరిశుభ్రత ఎలా ఉంది? అన్న అంశాలపై ప్రశ్నలు వేశారు. ఈ 6 ఒక్కదానిలో కూడా కనీసం 80% సంతృప్తి కూడా రాలేదు. ఆసుపత్రుల్లో డాక్టర్, సిబ్బంది అందుబాటులో ఉంటున్నారా అన్న ప్రశ్నకు 66% ఉన్నారని, 34% లేరని తేలింది. ఆసుపత్రుల్లో వైద్యులు, వైద్య సిబ్బంది ప్రవర్తన కూడా ఆశించిన స్థాయిలో లేదు. సిబ్బంది ప్రవర్తన 63% మంది బాగుందని చెబితే 37% మంది రోగులు బాగోలేదని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవినీతి ఇంకా కొనసాగుతుంది. చిన్న కట్టు వేయాలన్నా ఎంతో కొంత సమర్పించాల్సి వస్తుంది. చిన్న స్థాయి సిబ్బంది నుంచి పెద్ద స్థాయి అధికారుల వరకు ప్రతి స్థాయిలో అవినీతి బయటపడుతుంది. చివరికి కొంతమంది వైద్యులు శస్త్రచికిత్స చేసేందుకు కూడా డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, డబ్బులు ఇచ్చిన వాళ్ళకే మొదట శస్త్రచికిత్స చేస్తున్నారని IVRS సర్వేలో తేటతెల్లమైంది. ఏపీలో ఇమాములు, మౌజన్లకు 6 నెలల గౌరవ వేతనం చెల్లింపు ప్రక్రియ ప్రభుత్వం పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 5,000 మంది ఇమాములు, 5,000 మౌజాన్లకు గౌరవ వేతనాలను చెల్లించేందుకు ఈ నెల 18న ప్రభుత్వం 45 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఇందులో భాగంగా 6 నెలలకు సంబంధించిన గౌరవ వేతనం చెల్లింపు ప్రక్రియ పూర్తయినట్లు మంత్రి NMD ఫరూక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 6 నెలలకు సంబంధించిన గౌరవ వేతనాన్ని ఇమాములు, మౌజన్లకు చెల్లించడంతో రంజాన్ మాసంకు ముందుగా చంద్రన్న కానుక అందిందన్న ఆనందంలో వారు ఉన్నారని అన్నారు. వారందరి తరపున సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మంత్రి ఫరూక్ తెలిపారు. రాష్ట్రంలో 3 MLC స్థానాల్లో గురువారం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లా పట్టభద్రుల MLC స్థానాలతో పాటు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ MLC స్థానానికి ఓటేసేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. రాత్రి కడపటి వార్తలు అందే సమయానికి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల MLC స్థానానికి 69.57%, ఉభయ గోదావరి పట్టభద్రుల MLC స్థానానికి 69.50%, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉపాధ్యాయ MLC స్థానానికి 92.4% పోలింగ్ నమోదైనట్లు ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు తెలిపారు. తుది వివరాలు వస్తే పోలింగ్ శాతం ఒకంత పెరిగే అవకాశముందని సమాచారం. సీఎం చంద్రబాబు, లోకేష్ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు, ఆయా నియోజకవర్గాల్లోని ప్రజాప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ MLC స్థానంలో పోలింగ్ మొదటి నుంచి రికార్డు స్థాయిలోనే జరిగింది. 2 పట్టభద్రుల నియోజకవర్గాల్లో మధ్యాహ్నం వరకు పోలింగ్ మందకొడిగా సాగినా తర్వాత పుంజుకుంది. తెలంగాణలో 2 టీచర్ MLC స్థానాలు, 1 పట్టభద్రుల MLC స్థానానికి గురువారం నిర్వహించిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ పట్టణ ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల దాకా, కొన్ని మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో 4:30 గంటల దాకా కొనసాగింది. మొదట 2-3 గంటల పాటు కొంత మందకొడిగా సాగిన పోలింగ్ ఆ తర్వాత బాగా పుంజుకుంది. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో సాధారణ ఎన్నికలను తలపిస్తూ క్యూలో వేచి ఉండి మరీ పట్టభద్రులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక 2 నియోజకవర్గాల్లోనూ ఓటేసేందుకు టీచర్లు పోటెత్తారు. పోలింగ్ సమయం ముగిసేటప్పటికీ నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్ MLC స్థానంలో 93.55%, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ టీచర్ MLC స్థానంలో 91.90%, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల MLC స్థానంలో 70.42% మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నల్గొండ టీచర్ MLC స్థానంలో మొత్తం 25,797 మంది ఓటర్లు ఉండగా 24,132 ఓట్లు పోలయ్యాయని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.
కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో 27,088 మంది ఓటర్లు ఉండగా 24,895 మంది ఓటు వేశారు. ఇక పట్టభద్రుల నియోజకవర్గంలో 3,55,159 మంది ఓటర్లు ఉండగా 2,50,106 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయా నియోజకవర్గాలకు చెందిన బ్యాలెట్ బాక్సులను పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో సీజ్ చేసి భారీ బందోబస్తు మధ్య గోదాములకు తరలించారు. నల్గొండలోని స్టేట్ వేర్ హౌస్ గోదాము, కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్న అంబేద్కర్ స్టేడియంలో బ్యాలెట్ బాక్సులను భద్రపరిచారు. ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. నాగార్జున సాగర్లో మిగిలి ఉన్న జలాలను ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో సర్దుకుంటూ వాడుకోవాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కృష్ణానది యాజమాన్య బోర్డు సూచించింది. గురువారం హైదరాబాద్ జలసౌధలోని కేఆర్ఎంబీ కార్యాలయంలో సాగర్, హంద్రీనివా ద్వారా కృష్ణా జలాలకు సాగు, తాగునీటి అవసరాలకు వాడుకోవడంపై కేఆర్ఎంబీ చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక సీఎస్ జి సాయి ప్రసాద్, ఈఎన్సీ ఎం వెంకటేశ్వరరావు, తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బోజా, ఆ రాష్ట్ర ఈఎన్సీ అనిల్ కుమార్, సిఈ రమేష్ బాబు, ఎస్ఈ విజయ్ కుమార్ హాజరయ్యారు. నీటి వాడకంపై ఈఎన్సీ స్థాయిలో 15 రోజులకోసారి సమీక్షించుకొని కార్యదర్శుల స్థాయిలో నెల రోజులకోసారి చర్చించుకోవాలి. ఆ తర్వాత కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ నెలకోసారి సమావేశమై పరిస్థితిని సమీక్షించుకుందామని జైన్ తెలిపారు. వరద సమయంలోనూ పోతిరెడ్డిపాడు నుంచి నీటిని ఏపీ వాడుకుందని, కేసీ కెనాల్ ద్వారా కూడా నీటిని వాడుకుందని గతంలో చేసిన ఆరోపణలే తెలంగాణ ప్రస్తావించింది. నాగార్జున సాగర్ నుంచి వాడేసుకుందని తెలిపింది. ఈ వాదనలను ఏపీ తీవ్రంగా ఖండించింది. వరద నీరు సముద్రంలోకి వెళ్తుంటే రాష్ట్ర అవసరాలకు వాడుకున్నామని పునరుద్ఘాటించింది. దీంతో చైర్మన్ జోక్యం చేసుకుని గతంలో జరిగినవి ఇప్పుడు అప్రస్తుతమన్నారు. ఉన్న నీటిని పంటలకు సర్దుకోవడం, తాగునీటి అవసరాలు తీర్చుకోవడంపై దృష్టి సారించాలని, ఎలిమినేటి మాధవరెడ్డి కాలువ, హంద్రీనివా నీటిని సమీక్షించుకోవాలని సూచించారు. నెల తర్వాత కార్యదర్శుల స్థాయిలో మాట్లాడుకుని అవసరాలకు అనుగుణంగా సాగర్లో అందుబాటులో ఉన్న జలాలను ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వాడుకోవాలని సూచించారు. తెలంగాణ సత్తా ఏంటో, దానికున్న క్రేజ్ ఏంటో గత 2 దఫాల దావోస్ సమావేశాల్లో కుదిరిన ఒప్పందాలతో తాజాగా ముగిసిన బయో ఏషియా సదస్సుతో ప్రపంచానంతటికీ తెలిసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ రైజింగ్, తెలంగాణ రైజింగ్ అని తాను అన్నప్పుడు మొదట్లో సాధ్యమేనా అని కొందరు సందేహాలు వ్యక్తం చేశారని చెప్పారు. ఇప్పుడు రాష్ట్రానికి వస్తున్న భారీ పెట్టుబడులు, ఏర్పాటవుతున్న భారీ పరిశ్రమలు, జరుగుతున్న పరిణామాలతో అందరూ తమ సత్తాన్ని అంగీకరిస్తున్నారని తెలిపారు. తమ ప్రభుత్వాన్ని అవమానించిన వాళ్లే నేడు అభినందిస్తున్నారని చెప్పారు. దావోస్ సమావేశాల్లో మొదటి దఫా 41,000 కోట్లు, రెండోసారి 1.78 లక్షల కోట్లు పెట్టుబడులు ఒప్పందాలను సాధించామని ప్రస్తావించారు. నిన్ననే ముగిసిన బయో ఏషియన్ అంతర్జాతీయ సదస్సులో దిగ్గజ ఫార్మా కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాలు సానుకూల వాతావరణానికి అద్దం పట్టాయని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిని ప్రపంచమంతా ఒప్పుకుంటుందని, ఇక తెలంగాణ పరుగు ఆగదని వ్యాఖ్యానించారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం ఇన్లెట్ 14 కిలోమీటర్ల వద్ద యాడిట్ పెట్టడానికి చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు చెప్పారు. అందుకు ఎంత ఖర్చైనా భరించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. గురువారం సహాయక చర్యలు పరిశీలించడానికి వెళ్లిన ఆయన దోమలపెంటలో అధికారులతో సమీక్ష చేశారు. నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్తో పాటు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్కి చెందిన నిపుణులు ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని గుర్తించడానికి వీలుగా చర్యలు తీసుకుంటున్నారని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ మంత్రికి నివేదించారు. ప్రతి షిఫ్టులో 20 మంది చొప్పున 3 షిఫ్టుల్లో సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని తెలిపారు. ఇన్లెట్ నుంచి 14 కిలోమీటర్ల వద్ద ఒక యాడిట్ పెడితే మున్ముందు సహాయక చర్యలు, టన్నెలింగ్ పనులు నిర్వహణకు ఉపయుక్తంగా ఉంటుందని అరవింద్ కుమార్ గుర్తు చేయగా తగిన అనుమతి తీసుకుని పనులు చేపట్టాలని మంత్రి స్పష్టం చేశారు. యాడిట్ నిర్మాణానికి ఎంత ఖర్చైనా నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని నిర్మాణ సంస్థ ప్రతినిధులకు తెలిపారు. సహాయక పనులు నిరంతరం కొనసాగించాలన్నారు. తెలంగాణకు సంబంధించిన ఏ ప్రాజెక్టునైనా తాను అడ్డుకున్నానని నిరూపిస్తే దేనికైనా సిద్ధమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే నిరూపించాలని సవాల్ విసిరారు. గురువారం ఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్లో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మెట్రో 2వ దశను కిషన్ రెడ్డి అడ్డుకున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. ఎన్నికల ముందు హామీలు ఇచ్చేటప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రధాని మోదీ డబ్బులు ఇస్తేనే తెలంగాణను అభివృద్ధి చేస్తానని రేవంత్ చెప్పారా?
కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకుని ప్రాజెక్టులకు రూపకల్పన చేశారా అని నిలదీశారు. తాను అనేక ఏళ్లుగా తెలంగాణకు సంబంధించిన ఒక్కో ప్రాజెక్టు కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంబంధిత అధికారులతో చర్చిస్తున్నానని తెలిపారు. గతంలో ఉన్న ముఖ్యమంత్రికి కూడా ఉత్తరాలు రాశానని గుర్తు చేశారు. రేవంత్ బెదిరింపు రాజకీయాలకు భయపడే వారెవరూ లేరని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఎస్ఎల్బీసీ సొరంగంలో ప్రమాదం జరిగి 6 రోజులు గడుస్తున్నా లోపల చిక్కుకున్న 8 మందిని కాపాడలేకపోవడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంఘటనా స్థలాన్ని పరిశీలించే సమయం లేదా? ఆయనకు ఎమ్మెల్సీ ఎన్నికలే ముఖ్యమయ్యాయా అని ప్రశ్నించారు. టన్నెల్లో సహాయక చర్యలు నామమాత్రంగా జరుగుతున్నాయని 6 రోజుల్లో తట్టెడు మట్టి కూడా బయటికి తీయకపోవడం ఎందుకు నిదర్శనమన్నారు. కాంగ్రెస్లో కుర్చీల కొట్లాట్ల మొదలైందని, ప్రజా సమస్యలను గాలికొదిలేసి మంత్రులు హెలికాప్టర్లో విహారయాత్రలు చేస్తున్నారని, ఇంటర్వ్యూలు ఇవ్వడంలో పోటీ పడుతున్నారని విమర్శించారు. గురువారం హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి, లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మర్రి జనార్దన్ రెడ్డి తదితరులు టన్నెల్కు పరిశీలించేందుకు దోమలపెంట చేరుకున్నారు. పోలీసులు ముందు అనుమతించిన ఎక్కువ మంది సభ్యులు గుంపుగా వెళ్తుండడం, ఫోటోగ్రాఫర్లు అనుమతి లేని వ్యక్తులు ఉండడంతో అభ్యంతరం తెలిపారు. దీంతో బీఆర్ఎస్ బృందం కొద్దిసేపు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపగా తర్వాత కొంతమందిని అనుమతించారు. సొరంగం లోపలికి వెళ్తామని వారి అభ్యర్థనలను అధికారులు తిరస్కరించారు. బ్యారేజీ డీపీఆర్ల తయారీకే వ్యాప్స్కోస్కి 677 కోట్లు ఏ విధంగా చెల్లించారని కాళేశ్వరంపై విచారణకు వేసిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో పనిచేసిన ఉన్నతాధికారులను ప్రశ్నించింది. కేవలం 19 కోట్లు మాత్రమే ఇచ్చామని రామగుండం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు బుకాయించబోగా బిల్లులు చెల్లింపుల లెక్కలన్నీ తమ దగ్గరున్నాయని, అబద్దాలు చెప్పి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయొద్దని హెచ్చరించింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణంలో అవకతవకలపై విచారణ నిర్వహిస్తున్న కమిషన్ గురువారం నీటిపారుదల శాఖలోని మాజీ ఈఎన్సీలు సి మురళీధర్, నల్లా వెంకటేశ్వర్లు, ప్రస్తుత ఈఎన్సీ బి హరిరామ్లను మరోసారి ప్రశ్నించింది. గతంలో ప్రశ్నించినప్పుడు పలు అంశాలపై వీరు తమను తప్పుదోవ పట్టించారని కమిషన్ గుర్తించింది. అవే అంశాలకు సంబంధించి వాస్తవిక పత్రాలు పక్కన పెట్టుకుని మరోసారి ప్రశ్నలు అడిగింది. డీపీఆర్ తయారీ బాధ్యతలు అప్పగించాలనే నిర్ణయం ప్రభుత్వం తీసుకుందని మురళీధర్ చెప్పగా, ప్రభుత్వం అంటే ఎవరని కమిషన్ ప్రశ్నించింది. నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి అని ఆయన బదులిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గుత్తికోయల ప్రాంతాలను జిల్లా కలెక్టర్ జితేష్ బి పాటిల్ సందర్శించారు. గుత్తికోయల ఆవాసాలకు ద్విచక్ర వాహనం మీద చేరుకున్న కలెక్టర్ వారు త్రాగునీరు కొరకు ఏర్పాటు చేసుకున్న చెలమలను పరిశీలించారు. పునుకోడు చెలక గ్రామ పంచాయతీ పరిధిలోని చింతలమేది మద్ది గుంపులోని గుత్తి కోయలకు అందుతున్న మౌలిక వసతుల గురించి ఆయన ఆరా తీశారు. అక్కడ ఉన్న గుత్తి కోయలతో ముచ్చటించి వారి యొక్క జీవన విధానం, స్థితిగతులను, ఉపాధి గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. అటవీ సంపదను కాపాడాలని, పోడు కొట్టడం చట్ట వ్యతిరేకమని, ఎవరూ చెట్లను నరకరాదని గుత్తి కోయలకు కలెక్టర్ సూచించారు. గుత్తి కోయల అభివృద్ధి కొరకు నిత్యం కృషి చేస్తున్నామని, విద్య, వైద్య, రవాణా సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. చింతల మధ్యలో నివసించే 6 కుటుంబాల వారు రోడ్డుకు చేరువుగా రావాలని, దాని ద్వారా అన్ని మౌలిక వసతులు, సౌకర్యాలు అందిస్తామని కలెక్టర్ సూచించారు. తమ నియోజకవర్గాల్లో ఉన్న ముస్లిం పేర్లను మార్చాలంటూ గురువారం బీజేపీ ఎమ్మెల్యేలు ప్రతిపాదనలు ప్రవేశపెట్టారు. నజఫ్గఢ్ పేరును నహర్గర్గా మార్చాలని బీజేపీ ఎమ్మెల్యే నీలం పహల్వాన్ తన ప్రతిపాదనలో పేర్కొన్నారు. మొఘల్ పాలకుడు ఔరంగజేబు నియోజకవర్గం పేరును మార్చారని, అసలు పేరును పునరుద్ధరించాలని ప్రతిపాదనలో పేర్కొన్నారు. ఆర్కేపురం నియోజకవర్గంలోని మహ్మద్పూర్ పేరును మాధవపూర్గా మార్చాలంటూ ఆర్కేపురం ఎమ్మెల్యే అనిల్ శర్మ సైతం అసెంబ్లీలో ప్రతిపాదన సమర్పించారు. కాగా మద్యం కుంభకోణం మరోసారి ఢిల్లీని కుదిపేస్తుంది. ఈ పాలసీ వల్ల ప్రభుత్వ ఖజానాకు 2000 కోట్ల నష్టం జరిగినట్లు కాగ్ నివేదికలో స్పష్టం చేసింది. ఈ నివేదికలోని అంశాలను మంగళవారం ఢిల్లీ లోక్సభలో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనిపై ఇవాళ అసెంబ్లీలో ప్రభుత్వం సుదీర్ఘంగా చర్చ జరిపింది. మరోవైపు ఆప్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ ఆవరణలోకి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. అసెంబ్లీ ఆవరణలో నిరసన చేస్తున్నందుకు 3 రోజుల పాటు ఆప్ ఎమ్మెల్యేలు అతీషి సహా 21 మందిని సస్పెండ్ చేశారు. దీంతో జైభీం నినాదాలు చేస్తూ అసెంబ్లీ గేటు ముందు నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత హద్దులు దాటిందని ప్రతిపక్ష నేత అతీషి ఆరోపించారు. ఎన్నికైన ఎమ్మెల్యేలను అసెంబ్లీ ఆవరణలోకి అనుమతించకపోవడం ఢిల్లీ శాసనసభ చరిత్రలో ఎన్నడూ జరగలేదని మండిపడ్డారు. కేరళలోని
తిరువనంతపురంలో కాంగ్రెస్ కార్యకర్తలు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఆశా వర్కర్లు నిరవధిక సమ్మెకు మద్దతుగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. ఆ రాష్ట్ర సచివాలయం ముందు ఫిబ్రవరి 10 నుంచి ఆశా వర్కర్లు చేపడుతున్న నిరసనలకు యూత్ కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు సంఘీభావం ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే సచివాలయాన్ని ముట్టడించేందుకు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు. వీరిని పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. యూత్ కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన నేపథ్యంలో సచివాలయం ముందు పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. కాంగ్రెస్ కార్యకర్తలు సచివాలయంలోకి రాకుండా అడ్డుకునేందుకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే బారికేడ్లను ఎక్కి లోపలికి వెళ్లేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు. వీరిని పోలీసులు అడ్డుకునే క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. యూత్ కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు పలువురు ఆశా వర్కర్లను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. వారిపై దౌర్జన్యం చేశారు. మహిళలు అని కూడా చూడకుండా మగ పోలీసులు సైతం వారిని బలవంతంగా లాగిపడేసేందుకు ప్రయత్నించారు. రోడ్డు మీద బైఠాయించిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్టు చేసిన పోలీసులు స్టేషన్కు తరలించారు. కేంద్రం బీజేపీయేతర రాష్ట్రాల మధ్య దూరం పెరుగుతున్న నేపథ్యంలో మోదీ సర్కార్ మరో కోతకు సిద్ధమైందా? కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు ఇచ్చే వాటాను 41% నుంచి 40% తగ్గించి ఒక మేర కోత విధించనుందా? ఆర్థిక సంఘం ఆ మేరకు సిఫార్సు చేస్తే 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందా? ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం దశల వారీగా చర్యలు తీసుకోనుందా? ఈ ప్రశ్నలకు అవునని చెబుతూ రాయిటర్స్ వార్తా సంస్థ ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది. 3 వేర్వేరు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ కేంద్రం తీసుకోబోయే చర్యలను గురించి వివరించింది. తాజా బడ్జెట్ ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు జీడీపీలో 4.8% ఉంది. రాష్ట్రాల ద్రవ్యలోటు కేంద్ర జీడీపీలో 3.2% ఉంది. ఈ లోటును తగ్గించేందుకు పన్ను వాటాలలో కోతకు కేంద్రం సిద్ధమైనట్లు రాయిటర్స్ కథనం స్పష్టం చేసింది. 1980లో 20% ఉన్న రాష్ట్రాల వాటా క్రమంగా 41% పెరిగిందని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో అందులో 1% కోతకు సన్నాహాలు చేస్తుందని పేర్కొంది. దీనివల్ల కేంద్ర ప్రభుత్వానికి సుమారుగా 35,000 కోట్లు మిగులుతాయని, ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే 2025-26 ఆర్థిక సంవత్సరంలో వసూలయ్యే పన్నులను బట్టి ఇది ఇంకా ఎక్కువగా ఉండవచ్చని అంచనా వేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు. యూరోపియన్ యూనియన్ దేశాల నుంచి దిగుమతుల మీద 25% సుంకం విధిస్తానని హెచ్చరించారు. ప్రపంచ వాణిజ్యంపై అమెరికా ఆధిపత్యాన్ని దెబ్బతీయడానికే యూరోపియన్ యూనియన్ కూటమి ఏర్పడిందంటూ మండిపడ్డారు. బుధవారం ఆయన తన మంత్రివర్గ సభ్యులతో తొలిసారి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ కెనడా, మెక్సికోల మీద విధించిన 25% సుంకాలు ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించారు. యూయూ దేశాలు అమెరికాను తేలిగ్గా తీసుకుంటున్నాయన్నారు. అవి అమెరికా వాహనాలను, వ్యవసాయ ఉత్పత్తులను ఏదో ఒక సాకుతో తీసుకోవడం లేదని చెప్పారు. అమెరికా మాత్రం ఎలాంటి షరతులు లేకుండా యూరప్ ఉత్పత్తులను స్వీకరిస్తుందని అన్నారు. యూయూ ప్రధానంగా రసాయనాలు, ఔషధాలను అమెరికాకు సరఫరా చేస్తుంటే అమెరికా ప్రధానంగా సాఫ్ట్వేర్ను, ఇతర బిజినెస్ సొల్యూషన్లను యూరప్ దేశాలకు సరఫరా చేస్తుంది. ట్రంప్ ప్రకటనతో యూయూ మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి. ప్రధానంగా కార్ల షేర్లు పడిపోయాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ శుక్రవారం తనతో సమావేశం కానున్నట్లు ట్రంప్ ప్రకటించారు. నాటో సభ్యత్వం విషయంలో ఉక్రెయిన్ ఆశలు వదులుకోవాలని ట్రంప్ స్పష్టం చేశారు. అసలు ఉక్రెయిన్ నాటో సభ్యత్వం ఆంక్షల వల్లే సమస్య ఇక్కడి దాకా వచ్చిందని వ్యాఖ్యానించారు. త్వరలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్తో కూడా సమావేశం జరుగుతుందని ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేశారు. 3 ఏళ్లుగా జరుగుతున్న ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే పరిష్కారాన్ని ఆ సమావేశంలో కనుగొంటామన్నారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యమిస్తున్న పాకిస్తాన్ అవమానకర రీతిలో టోర్నీ నుంచి నిష్క్రమించింది. భారత్తో ఘోర పరాజయంతో పాటు బంగ్లాదేశ్తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఈ వ్యవహారాన్ని పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ సీరియస్గా తీసుకున్నారు. పాకిస్తాన్ ఓటమితో పాటు ఆటగాళ్ల తీరుపై పార్లమెంట్ వేదికగా చర్చించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ వ్యవహారానికి సంబంధించి నోట్ను సిద్ధం చేసినట్లు పాకిస్తాన్ పొలిటికల్ పబ్లిక్ అఫైర్స్ ప్రతినిధి సనుల్లా షరీఫ్ తెలిపారు. ఇప్పటికే ఇండియాలో మ్యాచ్ జరిగే ముందు ఎలాగైనా భారతదేశాన్ని ఓడించాలంటూ ప్రధాని షహబాజ్ షరీఫ్ కామెంట్లు సంచలనం రేపాయి. ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ బిలో తొలి సెమీస్ బెర్త్కు రంగం సిద్ధమైంది. నేడు ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్లో గెలిచిన జట్టు నాకౌట్కు వెళ్తుంది. ఆసీస్ ఖాతాలో 3 పాయింట్లు ఉండగా ఇంగ్లాండ్పై సంచలన విజయంతో ఆఫ్ఘాన్ 2 పాయింట్లతో ఈ రేసులో నిలిచింది. అయితే వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే ఆసీస్ 4 పాయింట్లతో ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. కానీ 3 పాయింట్లతో నిలిచే ఆఫ్ఘాన్ దాదాపు నిష్క్రమించినట్టే. ఒకవేళ ఇంగ్లాండ్ జట్టు దక్షిణాఫ్రికాపై అతి భారీ విజయం సాధిస్తే రన్ రేట్ ప్రకారం ఆఫ్ఘాన్కు ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతానికైతే షాహిదీ సేన ఎనలేని ఆత్మవిశ్వాసంతో ఉంది.
బుధవారం అసాధారణ ఆట తీరుతో పటిష్ట ఇంగ్లాండ్కు ఓటమి రుచి చూపించింది. 200 పరుగులు కూడా కష్టమే అనుకున్న చోట జద్రాన్ వీరోచిత శతకంతో ఏకంగా 300 స్కోరు దాటగలిగింది. అదే ఊపులో ఆసీస్ను కూడా మట్టి కరిపించాలన్న ఆశయంతో ఉన్నారు. 2023 వన్డే వరల్డ్ కప్లో మ్యాక్స్వెల్ డబుల్ సెంచరీతో ఆసీస్ టీం ఆఫ్ఘాన్ను చిత్తుగా ఓడించింది. నేటి మ్యాచ్లో ప్రతీకారం తీర్చుకొని ఈ ఫార్మెట్లో కంగారులపై తొలి విజయం అందుకోవాలనుకుంటుంది. అటు ఆసీస్ జట్టు టోర్నీలో ఒక్క మ్యాచే పూర్తిగా ఆడగా వర్షంతో సౌతాఫ్రికా మ్యాచ్ రద్దయింది. ఇంగ్లాండ్పై 352 పరుగుల ఛేదనను సునాయాసంగా పూర్తి చేయగలిగింది. పైగా వారం రోజుల పాటు విశ్రాంతి లభించడంతో ఆసీస్ ప్లేయర్లు ఫుల్ జోష్తో బరిలోకి దిగబోతున్నారు.